వరంగల్ టికెట్ కావ్యకే ఇంత జరిగినా కూడా మళ్ళీ మన ఏది హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం సీట్ మాత్రం ఇచ్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది వరంగల్ టికెట్ కావ్యకే కడియం శ్రీహరి కూతురు ఒక ప్రేమ వివాహం చేసుకుంది అనేటువంటిది ఉంది డాక్టర్ మహమ్మద్ నజీరుల్లా కడియం కావ్య వైఫ్ ఆఫ్ డాక్టర్ మహమ్మద్ నజీరుల్లా ఆమెకు ఇవాళ కాంగ్రెస్ టికెట్ లభించింది కడియం కావ్య వైఫ్ ఆఫ్ డాక్టర్ మహమ్మద్ నజీరుల్లా అయితే ఇప్పుడు ఆమె కడియం శ్రీహరి కూతురుగా చెప్పుకోవాలా మహమ్మద్ నజీరుల్లా భార్యగా చెప్పాలనేటువంటి అంశం పైన ప్రజలు తేల్చుకుంటున్నారు విషయం తెలవాలి కదా వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా తెలవాలి కదా నజీరుల్లా భార్యకు ఓటేస్తారా కడియం శ్రీహరి కూతురు ఓటేస్తారా అనేటువంటి అంశం ఇవాళ వరంగల్కు సంబంధించినటువంటి ప్రజల్లో చర్చ రావాలి ఇప్పటికే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కమ్యూనిటీ విషయంలో అక్కడ ఉన్నటువంటి మాదిగ దండోరా పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తున్నది ఆయన కులానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తున్నది అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దపల్లిలో ఇక్కడ నాగర్ కర్నూలులో రెండు చోట్ల కూడా మాల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది వరంగల్లో మాదిక సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి నిజానికి 2 టికెట్లు మాదిక సామాజిక వర్గానికి రావాల్సి ఉంటే రాకపోగా 2 మాలకిచ్చి ఇచ్చినటువంటి ఈ వరంగల్లో కూడా పూర్తి స్థాయి మాదిగకు టికెట్ ఇవ్వలేదనేటువంటి దాంట్లో ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మాదిగలు ఏఐసిసి ముందు కూడా ధర్నా చేశారు వరంగల్కు సంబంధించి పెద్దపల్లికి సంబంధించినటువంటి మాదిగ నాయకులు వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఏఐసిసి ముందు ధర్నా చేశారు ఒక కుటుంబం నుంచి ఎంతమందికి ఇస్తారు అదే సామాజిక వర్గంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ మళ్ళీ ఎంపీ ఎందుకు ఇస్తారు అనేటువంటి దానిపైన వాళ్ళు అక్కడ తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్తున్నారు ఇప్పుడు వరంగల్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ నజీరుల్లా భార్య డాక్టర్ కావ్య అయితే ఆమెకే వచ్చేసింది దాదాపుగా కడియం శ్రీహరిని పోటీ చేయిస్తారనేటువంటిది ఒక చర్చ జరిగింది బలమైనటువంటి అభ్యర్థి ఉండాలి వరంగల్లో గెలవాలంటే ఉన్న దాంట్లో బలమైనటువంటి అభ్యర్థి ఉండాలనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ నజీరుల్లా భార్య మరి గెలుస్తారా గెలవరా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వరంగల్ ప్రజలు తేల్చుకుంటారు